వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 10 టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి చెప్పబోతున్నాం. సో అందరికీ ఒక్కొక్క టఫ్ ఉంటుంది, కానీ నార్మల్గా ఈ 10 సబ్జెక్ట్స్ కొందరికి టఫ్ అనిపిస్తాయి చాలామందికి. సో దాని గురించి చూడబోతున్నాం. సో ఆల్గరిథమ్స్ చాలామందికి టఫ్గా కన్సిడర్ చేస్తారు ఆల్గరిథమ్స్. సో చాలా టఫ్ కూడా. సో ప్రాక్టీస్ బాగా చేయాలి దీన్ని. సో ఎందుకంటే ఇదేముంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఉంటుంది. ఏ ఆల్గరిథమ్స్ అప్లై చేస్తే ఎఫిషియెంట్ వేలో సొల్యూషన్ వస్తుందో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. సో అది బై ప్రాక్టీస్ వల్ల మనకు లీడ్ కోడ్లో కొంత ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల కావచ్చు, కొన్ని వెబ్సైట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదేంటి, డిజైనింగ్ ఎఫిషియెంట్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్. సో ఎఫిషియెంట్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రాబ్లమ్స్కి డిజైన్ చేసింది. మాస్టరింగ్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అనాలిసిస్ టెక్నిక్స్. సో దీంట్లో ఏముంటుంది, మనం కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అనాలిసిస్ టెక్నిక్స్ని మనం మాస్టర్ చేస్తాం దీంట్లో. సో ఆల్గరిథమ్స్ ఒకటి, ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది. తర్వాత థియరీ ఆఫ్ కంప్యూటేషన్. సో థియరీ ఆఫ్ కంప్యూటేషన్ చాలామంది టఫ్గా కన్సిడర్ చేస్తారు. సో ఎక్స్ప్లోరింగ్ ద ఫండమెంటల్ లిమిటేషన్ ఆఫ్ కంప్యూటేషన్స్. ఇక్కడ మనం ఫండమెంటల్ కంప్యూటేషన్ గురించి తెలుసుకుంటాం. తర్వాత అండర్స్టాండింగ్ ఫార్మల్ మోడల్ లైక్ ట్యూరింగ్ మిషన్స్ గురించి కూడా దీంట్లో మనం చదువుకుంటాం కాబట్టి. సో ఇది చాలామంది కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారు. సో ఇంజనీరింగ్లో థియరీ ఆఫ్ కంప్యూటేషన్. తర్వాత డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. సో అప్లయింగ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ టు డిస్క్రీట్ స్ట్రక్చర్స్ లైక్ గ్రాఫ్స్, సెట్స్ అండ్ లాజిక్. సో మనం మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ని, ఈ డిస్క్రీట్ స్ట్రక్చర్స్ ఏంటి, గ్రాఫ్స్ కావచ్చు, సెట్స్ కావచ్చు, లాజిక్ కావచ్చు, ఇవన్నీ మనం ఏం చేస్తాం, అప్లై చేసేటప్పుడు కొందరికి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. క్రూషియల్ ఫర్ క్రిప్టోగ్రఫీ అండ్ అనాలిసిస్ అల్గోరిథం. ఇది క్రూషియల్ దేనికి, క్రిప్టోగ్రఫీ అండ్ అనాలిసిస్ అల్గోరిథం కూడా క్రూషియలే, కానీ ఇది చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. సో ఇదొకటి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్. సో delving into the core functioning of operating systems, managing processes, మెమొరీ అండ్ రిసోర్సెస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. సో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు, కొందరికి ఈజీగానే ఉంటుంది ఇది. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థియరీ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ థియరీ సబ్జెక్ట్ కాబట్టి. సో తర్వాత ఏమవుతుంది, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, మీరు గవర్నమెంట్ సైడ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా, గవర్నమెంట్ జాబ్స్ కోసం. తర్వాత కంపైలర్ డిజైన్, ఇది కూడా చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. ఏంటి, బిల్డింగ్ ఏ సాఫ్ట్వేర్ దట్ ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఇంటూ మిషన్ కోడ్. సో మనం హై లెవెల్ లాంగ్వేజెస్ని మిషన్ కోడ్గా మారుస్తుంది ఏంటి, మన కంపైలర్. సో అలాంటి కంపైలర్ డిజైన్ గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. రిక్వైరింగ్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో మనకి దీనికి ఏం కావాలి, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి ఐడియా ఉండాలి మీకు. తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో దీంట్లో మనం అన్ప్యాకింగ్ ద హార్డ్వేర్ ఇంటర్నల్స్ గురించి కావచ్చు, ఏంటి మళ్ళీ పైప్ లైనింగ్, క్యాచింగ్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్స్ని ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇది కూడా చాలామంది టఫ్గా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా. సో ఏంటి, మనం ఇక్కడ ఏం చేస్తాం, రెగ్యులర్ కంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్. ఒకసారి మీరు అవి మీ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇది ఏంటి రెగ్యులర్ లాంగ్వేజ్, కంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్. సో ఈ తర్వాత ఈ ఏంటి కంపైలర్స్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ. సో ఇవన్నీ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇది చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది మొత్తం. సో మరి ఇలాంటి మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఏం చేస్తాం, కొన్ని ఆల్గరిథమ్స్ టఫ్గా ఫీల్ అవుతారు. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. తర్వాత క్రిప్టోగ్రఫీ. సో మనకు ప్రతి ఒక్కరికి డేటా ప్రొటెక్షన్ అవసరం, సెక్యూరిటీ అవసరం. సో మనకి క్రిప్టోగ్రఫీలో మనం ఇవన్నీ చదువుకుంటాం. ఏంటి, కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్ లైక్ నంబర్ థియరీ అండ్ ఎలిప్టిక్ కర్వ్స్ కావచ్చు. సో డేటా ప్రొటెక్షన్ గురించి మనం క్రిప్టోగ్రఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్రిప్టోగ్రఫీ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. తర్వాత ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, లాస్ట్ వన్ వచ్చేసి. సో ప్రోగ్రామింగ్ ఫర్ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్స్. సో మనం ఇక్కడ ఏంటి ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా తెలుసుకుంటాం. ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ హ్యాండ్లింగ్ కమ్యూనికేషన్ ఓవర్ హెడ్. సో ఆప్టిమైజింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ హ్యాండ్లింగ్ చేయడం కావచ్చు, ఇది చేస్తుంది. సో ఇక్కడ 10 సబ్జెక్ట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.